కోర్టు అనగానే చాలా మందికి ముందు గుర్తొచ్చేసే మాట ఏంటంటే వాయిదా. అసలు ఇన్ని వాయిదాలు ఎందుకు ఇస్తారు అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. కేసు తొందరగా ముగిస్తేనే కదా న్యాయం జరిగేది అని కొంతమంది అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, తొందరగా వచ్చినటువంటి తీర్పు అసలైన న్యాయమైనది? అసలు కోర్టులో వాయిదా అనేది ఎందుకు ఇస్తారు? వాయిదా అనేది అవసరమా లేక ప్రమాదమా కేసుకి? ఒక సామాన్యుడు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపైన డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఒక సామాన్యుడు ఈ వాయిదాల గురించి ఏమైనా అర్థం చేసుకోవాలి అనేది $100 బిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఆ విషయం మాట్లాడుకునే దానికన్నా ముందు మనం అసలు వాయిదా అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. కోర్టులో ఒక కేసు అనేది ఒక రోజులో పూర్తయ్యే విషయం కాదు కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక కేసు అనేది అనేక దశలుగా ఉంటుంది. పిటిషన్ దాఖలు చేయాలి, ఎదుటి వాళ్లకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమాధానం రావాలి, సమస్యలను నిర్ణయించాలి అంటే ఇష్యూస్ ని ఫ్రేమ్ చేయాలి, సాక్ష్యాలను నమోదు చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, వాదనలు వినిపించాలి, తీర్పు ఇవ్వాలి. ఇన్ని స్టేజెస్ ఉంటుంది ఒక కేసులో. ఈ ప్రతి దశలో కూడా సమయం అనేది పడుతుంది కదా, ఆ సమయాన్ని మనం వాయిదా అంటాం. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కేసు వెళ్ళేటప్పుడు ఆ ఇచ్చేటువంటి టైం గ్యాప్ ని మనం వాయిదా అంటున్నాం, అడ్జర్న్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మనందరం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే కేసులో ఇచ్చేటువంటి ప్రతి వాయిదా కూడా మన కేసుని ఆటంకపరచడానికే అన్న పర్సెప్షన్ పోగొట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆ వాయిదా అనే న్యాయాన్ని గెలిపించడానికి సహాయపడుతుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక భూమి వివాదంలో ఒక వ్యక్తి ఇది నా భూమి అంటూ కోర్టుకెళ్ళాడు. అయితే తన దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టుకు సమర్పించాడు. కానీ కొన్ని పాత రికార్డ్స్ని ఇంకా కోర్టు ముందు పెట్టలేదు, కోర్టుకు సబ్మిట్ చేయలేదు. అలాంటప్పుడు హక్కుదారుడికి న్యాయబద్ధమైన తీర్పు రావాలి అంటే అన్నిటిని కోర్టు వాళ్ళ ముందు పెట్టాలి కదా. ఆ పాత రికార్డులను తెచ్చుకోవాలి అంటే సమయం పడుతుంది కదా. అలా సమయం ఇవ్వడానికి కుదరదు అని కోర్టు అంటే ఏం చేయాలి? కాబట్టి అలాంటి సందర్భంలో సమయం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కేసులో ఒక ముఖ్యమైన సాక్షి ఉన్నాడు అనుకోండి, అతను చెప్పేటువంటి సాక్ష్యము కేసు యొక్క దిశని మార్చేయచ్చు. అలాంటప్పుడు అలాంటి సాక్షి వాంగ్మూలాన్ని తీసుకోకుండా సమయం అనేది ఇవ్వకపోతే న్యాయం ఎలా జరుగుతుంది? కేసు మధ్యలో ఒకరు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామనో లేదా ఒక పిటిషన్ని ఫైల్ చేస్తామనో అనొచ్చు, ఇరుపక్షాల్లో ఎవరైనా అనొచ్చు. అలాంటి టైంలో ఒకరు ఫైల్ చేసినప్పుడు ఇంకొకరికి దానికి జవాబు ఇవ్వాల్సిన దానికి టైం కావాలి కదా, మరి ఆ సమయం ఇవ్వాలి కదా కోర్టు. కాబట్టి వాయిదా అన్నది ప్రతిదీ కూడా కేసును డ్యామేజ్ చేస్తుంది అనడానికి లేదు. కొన్ని వాయిదాలు ఖచ్చితంగా కేసుని సరైన మార్గంలో తీసుకెళ్లడానికి కూడా సహాయపడతాయి. అందుకనే ఇక్కడ సహజ న్యాయ సూత్రం వర్తింపజేయాలి. అంటే ఇరుపక్షాలకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వాలి, అంటే ఇరుపక్షాలకు అవకాశం ఇవ్వాలి. అదే సరైన న్యాయ సూత్రం. అయితే ప్రతి వాయిదా కూడా అవసరమైనదే కాకపోవచ్చు. అనవసరమైనటువంటి ఆలస్యం చేసేది ఏదైతే ఉందో అది ఇరుపక్షాలకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అనవసరమైన వాయిదాలు ఇరుపక్షాలకి మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటారు, కానీ అనవసరంగా ప్రొలాంగ్ చేస్తుంటారు కోర్టులో ఫైల్ చేయకుండా. ఇంకొంతమంది సాక్షులు రెడీగా ఉంటారు, కానీ సాక్షుల్ని ప్రొడ్యూస్ చేయడానికి డిలే చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రత్యర్థిని ఇబ్బందులకి గురి చేయడానికి కోసరంగా డిలే చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మాత్రం కేసును బలహీనపరుస్తాయి. అందుకనే సామాన్యుడు వాయిదా అనేసరికి భయపడిపోతూ ఉంటాడు. ఒకసారి కోర్టుకి మెట్లెక్కిన వాళ్ళు ఈరోజు కేసు ఏమవుతుంది అని ఎగ్జైటెడ్గా ఉంటారు. కానీ ఆ రోజు వాయిదా ఇచ్చారనుకోండి, ఆ నెక్స్ట్ డేట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఆ నెక్స్ట్ డేట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ వాయిదా అంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇలా వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంటే వాళ్ళకి ఒక డైలమా క్రియేట్ అవుతుంది. అసలు ఈ ప్రక్రియ ఏంటి? కేసుకు న్యాయం కోసం వచ్చామా లేకపోతే ఓన్లీ వాయిదాలు తీసుకోవడానికి వచ్చామా కోర్టుకి అన్న రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అనేది ఏంటంటే మా లాయర్ అనవసరంగా ఎక్కువ సార్లు వాయిదాలు తీసుకుంటూ ఉంటారు, అసలు కేసు ముందుకే వెళ్ళనీయట్లేదు అని అంటారు. కానీ ప్రతి వాయిదా వెనక ఉన్న కారణం ఏంటో మీరు తెలుసుకుంటున్నారా? న్యాయ పోరాటము అనేది ప్రతిసారి కూడా
వేగం మీద ఆధారపడదు, వ్యూహం మీద కూడా ఆధారపడుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడండి, రోగిని సరిగ్గా పరీక్షించకుండా ట్రీట్మెంట్ మొదలు పెట్టేశాడు అనుకోండి, ఆ ట్రీట్మెంట్ మనం సరైందిని బిలీవ్ చేస్తామా? చెయ్యం కదా. అదే టెస్ట్లు చేసి రిపోర్ట్లు చూసి అవన్నీ చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టారనుకోండి, మనము నమ్మశక్యంగా ఇది బాగుంది, మంచిగా ట్రీట్మెంట్ బాగిస్తున్నారు అంటాం. అలాగనే కోర్టు కూడా తొందరపడటం కంటే సరైన విచారణ ముఖ్యం కదా. అయితే కొంతమంది కేసులు ఉంటాయి, సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటాయి. దానివల్ల సామాన్యులు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటుంది. డబ్బు, సమయము, మానసిక ఒత్తిడి ఇవన్నిటితో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అందుకని న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యము ఆలస్యం కాకూడదు, తొందరపాటు తీర్పులు కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ వాయిదాల విషయంలో కక్షిదారులు ఏం చేయాలి? ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసి సంవత్సరాల తరబడి నడుస్తుంది అని చాలా మంది చెప్తారు. అలాంటి టైంలో మీ కేసు ఏ స్టేజీలో ఉందో అది మీ లాయర్ని అడిగి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కోర్టు నెక్స్ట్ డేట్ ఏమి ఇచ్చింది అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఆ డేట్ ఎందుకు ఇచ్చింది అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. మీకు ఏదైనా ఆ టైంకి డాక్యుమెంట్స్ ని అరేంజ్ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ ని కూడా సిద్ధం చేసుకొని ఉండాలి. కేసు తొందరగా ముందుకు వెళ్ళాలి అనేది ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. అయితే అనవసరంగా ఆలస్యం జరుగుతూ ఉంటే, వాయిదాలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఎందుకంటే కోర్టు అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత రైలు ఎలా ఆగి ప్రయాణికులందరినీ ఎక్కించుకుంటూ కొద్దిగా ఒక క్షణం ఆగి ముందుకెళ్తూ ఉంటుందో, కోర్టు కూడా ప్రతి స్టేజ్లో, మన కేసులో ఉండే ప్రతి స్టేజ్లో ఆగి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. న్యాయం జరగడానికి అవసరమైనటువంటి సమయం ఖచ్చితంగా అందరికీ అవసరం. కానీ అనవసరమైన ఆలస్యం మాత్రం ఎవ్వరికీ మంచిది కాదు. చట్టం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది చట్టపరమైనటువంటి ప్రక్రియను అర్థం చేసుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి జీవితాన్ని మార్చే తీర్పు, ఒక కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే తీర్పు, ఒక ఆస్తి హక్కును తేల్చే తీర్పు, ఇవన్నీ తొందరగా ఇచ్చేయడం మంచిదా? లేకపోతే ప్రతి విషయాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే తీర్పు మంచిదా? అయితే వీటి గురించిన అవగాహన మనకి ఉండాలంటే వాయిదాలు అవసరమైన సందర్భాలు, వాయిదాలు అవసరం లేని సందర్భాలు మనకు తెలిసి ఉండాలి. ముందుగా వాయిదాలు అవసరమైన సందర్భాలు ఏంటో చూద్దాం. ముఖ్యమైన పత్రాలు, సాక్ష్యాలు అందుబాటులో లేకపోతే, సాక్షి అనివార్యమైన కారణాలతో హాజరు కాకపోతే, న్యాయవాదికి కానీ కక్షిదారుడికి కానీ నిజంగా తప్పించుకోలేని పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు, కొత్త పిటిషన్స్ కానీ కొత్త డాక్యుమెంట్స్ కానీ ఏవైనా సమర్పించినప్పుడు వాటికి సంబంధించిన జవాబు ఇవ్వడానికి వాయిదాలన్నవి తప్పవు. వాయిదాలు అవసరం లేని సందర్భాలేంటి? కేసు విచారణకు సిద్ధంగా ఉన్నా సరే అనవసరంగా డ్రాగ్ చేయాలన్న ఉద్దేశంతో పదే ఒకే కారణంతో వాయిదాలు అడుగుతూ ఉంటాయి. మా లాయర్ గారు వేరే కోర్టులో ఉన్నారు కాబట్టి మాకు వాయిదా కావాలి అని ఎవరన్నా అడుగుతుంటే ఇలాంటివి కరెక్ట్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితులు మీ కేసులో ఎదురైతే మీరేం చెయ్యాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాలు తెలుసుకుంటే చాలు, మీ కేసులో వాయిదాలకు సంబంధించిన మొత్తం స్పష్టత వచ్చేస్తుంది. జనరల్ గా సివిల్ కేసెస్ లో ఒక 3 సార్లు వాయిదాలు ఇస్తారు. అట్లని జెన్యూన్ రీజన్స్ ఏమన్నా ఉంటే 3 సార్ల కన్నా ఎక్కువ ఇవ్వరా అంటే ఇస్తారు. అది డిస్క్రిషనరీ, కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే పార్టీ గాని లాయర్ గాని మాకు వాయిదా కావాలి అని అడిగిన ప్రతిసారి కోర్టు వాయిదా ఇవ్వాలి అని రూల్ ఎక్కడా లేదు. అది కోర్టు ఇష్టం అన్నమాట. అది జెన్యూన్ గా ఉంది అనుకున్నప్పుడు కోర్టు వాయిదా ఇస్తుంది. లేదు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాయిదాలు తీసుకుంటూ ఉంటే ఇంకా కోర్టు ఇవ్వదు వాయిదా అని తెలిసి వాళ్ళు అడ్జర్న్మెంట్ పిటిషన్ కూడా వేస్తారు. అంటే రిటర్న్ గా మాకు ఫలానా రీజన్ వల్ల మేము వాయిదా అడుగుతున్నాము అని కోర్టుకు రిటర్న్ గా సమర్పిస్తారు. అలాంటి టైంలో కోర్టు దాని మీద డెసిషన్ తీసుకుంటుంది. సరైన రీజన్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వాయిదా ఇస్తుంది. దాని మీద కౌంటర్లు వేసుకుంటూ పోతే మాత్రము టైం వేస్ట్ అవుతుంది. కొన్ని పిటిషన్స్ లో ఫార్మల్ కౌంటర్ సరిపోతుంది. కానీ ఆ ఫార్మల్ కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా మనము ఒక 2-3 వాయిదాలు తీసుకున్నాం అనుకోండి, దానివల్ల మన కేసుకు ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు సాక్షి కోర్టుకు వస్తాడు కానీ వాయిదా తీసుకుంటారు. అలాంటి టైంలో మాత్రం కోర్టు ఒప్పుకోదు. సాక్షి విచారణకు వచ్చాడు అంటే ఖచ్చితంగా అతన్ని విచారించాలి. లేదంటే అతని టైం వేస్ట్ చేసినట్టు కదా. మీ కేసులో అతను మీకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినప్పుడు అతని టైంని వేస్ట్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత మీకుంటుంది. కానీ ఏదైనా స్పెషల్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి,
అలాంటి టైంలో మాత్రం తప్పకుండా వాయిదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీని మీద సుప్రీంకోర్టు కూడా వాయిదాలను రొటీన్గా ఉపయోగించుకుంటూ కేసును ఆలస్యం చేయడం అనేది అంగీకరించలేదు. కక్షిదారుల్లో ఎవరైనా సరే అనవసరంగా డేట్లు తీసుకుంటూ వాయిదాలు అడుగుతూ ప్రతిసారి వాయిదాలు తీసుకుంటూ కేసును ఆలస్యం చేస్తున్నారంటే అభ్యంతరం పెట్టొచ్చు, కాస్ట్ ఇంపోజ్ చేయమని చెప్పి అడగొచ్చు, విచారణ చేయాల్సిందే అని చెప్పి కూడా కోర్టును కోరవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అవకాశాలు అన్నింటినీ ఉపయోగించుకోవాలి. అయితే కక్షిదారులు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాలు మీరు తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలు కేసులను ఫైట్ చేసినా కూడా మీకు కేసులో పురోగతి అనేది కనిపించదు. అవేంటంటే సింపుల్, ఈ రోజు ఏం జరగాలి, ఎందుకు జరగలేదు, తర్వాత ఏం జరగబోతోంది, ఈ 3ఏనండి. ఈ 3 తెలుసుకున్నారంటే మీ కేసు గురించిన అవగాహన మీకు పూర్తిగా ఉన్నట్టే. మీ లాయర్ గారితో కలిసి మీరు కూడా మీ కేసుకు సంబంధించిన ప్రయాణాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.